ఆంధ్రజ్యోతికి భూ నజరానా 15 కోట్ల విలువైన ఏపీహెచ్బి భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్లు కేటాయింపు. తొలుత విశాఖ పరదేశీ పాలెంలో విలువైన 74 సెంట్ల కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో కేటాయింపు రద్దు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ భూమికి బదులు మరో భూమిని కోరిన ఆంధ్రజ్యోతి దీంతో ఈ రకంగా భూమినిచ్చారట. డబ్బులు ఊరికే రావు కదా అని ఈ మధ్య ఉంది చంద్రబాబు గారి కోసం గత 5 ఏళ్లుగా ఇప్పుడు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడ ఆయన మద్దతు ఇస్తూ వార్తలు రాస్తున్నారని, వ్యాసాలు రాస్తున్నారని రకరకాల కథనాలు వస్తున్నాయి. మరి ఇక్కడ ఏం బెనిఫిట్ అవుతుంది? ఆయన అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మరి ఏం జరుగుతుందో తెలియదు. రైట్. మద్యం కేసులో మోహిత్కు భారీ ఊరట. గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ కొనసాగింపు. ఆంధ్రజ్యోతికి విశాఖలో ఫ్రీగా 50 కోట్లు అన్నారు, ఒరిజినల్గా 15 కోట్లట. ఎవరు సోషల్ మీడియాలో పెట్టారు. అరెకరం భూమి అన్నారు, 74 సెంట్లట. సంపద సృష్టి అన్నాడే కానీ ఎవరికో చెప్పలేదు కదా. రాధాకృష్ణకు బాబు బహుమతి అంటూ సోషల్ మీడియాలో చమత్కారాలు. సంపద ఇలాంటి పెద్ద వాళ్ళందరికీ చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తున్నారనేది ఉద్దేశం. అమరావతికి ప్రత్యేక చట్టం, అమరావతికి స్వయం ప్రతిపత్తి, అమరావతికి ప్రత్యేక పన్నుల విధానం, అమరావతి కోసం రాజ్యాంగ సవరణ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఆంధ్ర నుండి అమరావతి ప్రత్యేక తెలుగువారి దేశంగా ఏర్పాటు చేస్తున్నారా అనిపిస్తుందంటూ ఎవరో వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు. అమరావతికి ఇండియాలో ఉండే చట్టాలు, ఆంధ్రలో ఉండే నియమాలు వర్తించకుండా ఏంటి పనులంటూ పీపీపీ దశగా అమరావతి అంటూ ప్రజాశక్తి నిర్ణయించిన వార్త మీద ఆయన ఎవరో దిల్లు అంట ఆయన ఎవరో కామెంట్ పెట్టారు. అంటే ఆ పరిస్థితి పన్నులు భూ అమ్మకాలపైన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చట అమరావతి సంస్థ. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల అనుమతి తప్పనిసరట. నిబంధనల రూపకల్పనపై కసరత్తు జరుగుతుందంట. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఉచితం పోయింది, స్వచ్ఛందం బూటకం, పంటల బీమా ఫట్, చంద్రబాబు సర్కార్ నిర్వాహకాలు, అన్నదాతల పాలిట శాపాలు, ఏపీని బ్లాక్లో పెట్టిన ఇన్సూరెన్స్ కంపెనీలు అంటాయి. పోలీసుల నిర్లక్ష్యంతోనే సాల్మన్ హత్య. ఈ దారుణంపై సిబిఐ విచారణ జరపాలంటూ డిమాండ్, వైసీపీ నేతల డిమాండ్. బకాయిలు ఎవరు, గౌరవ వేతనం పెంచరు, ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఏపీలో మొండి చేయి, ఎన్నికలప్పుడు పెంచుతామంటూ చంద్రబాబు పవన్ల హామీ, అధికారం వచ్చాక నిధులివ్వని టీడీపీ కూటమి సర్కార్. ఇక జన్మభూమిని మర్చిపోతే చరిత్రహీనులవుతామంటున్న చంద్రబాబు, ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తల కోసం 50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని జూరిచ్లో తెలుగువారి సమావేశంలో చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలని కూడా ఆయన సూచించారు. మంచిదే. విదేశీ విద్యకు గ్యారంటీ అంటూ ఎల్లో మీడియా కథనం రాసుకుంది. అలాగే టీం 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా, అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేదే చంద్రబాబు అంటూ మంత్రి లోకేష్ మళ్ళీ వెళ్ళి అక్కడ స్విట్జర్లాండ్ వెళ్ళి కూడా రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు, వైసీపీ మీద అనవసరమైనటువంటి విమర్శలు చేసి మరి ఆయనకి ప్రతిష్టో అప్రతిష్టో ఆయనే తెలుసుకోవాలి. టీం 11 అంట, మరి టీం 23 అని అప్పుడు అంటే ఊరుకునేవాళ్ళ. మరి పెట్టుబడులు పెడతారంట, మరి తెచ్చిన పెట్టుబడులన్నీ మాయనని ఇప్పుడు ఎందుకు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అదే పాత కథ అంట. జగన్ హయాంలో గాడి తెప్పిన ఆర్థికం అంట, ఇప్పుడు అందుకు అప్పులు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ పచ్చి అబద్ధాలు రాస్తోంది ఆంధ్రజ్యోతి. అందుకే కదా డబ్బులు ఊరికే రావు కదా అని ఇందాక ఎవరో అన్నట్టుగా స్థలాలు, పొలాలు, డబ్బులు భారీ ఎత్తున గిట్టుబాటు అవుతున్నాయంటే ఇట్లాంటి అబద్ధపు వార్తలు రాస్తేనే కదా. ఇక తెలంగాణ వార్తలకు వెళ్దాం. మరో ఛాన్స్ లేదు, కార్పొరేషన్ చైర్మన్లుగా రెండోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయం. కొత్త వారికి అన్ని పదవులు ఇవ్వాలని యోచన, పనితీరు ప్రాతిపదికగా అందరికీ మళ్ళీ అవకాశం ఇస్తామని చర్చకు చెక్ అంటూ ఇచ్చారు. జూలైలో అన్ని కార్పొరేషన్లకు. ఇది బాగానే ఉంది. ఏదో అన్ని పదవుల్లో కూడా ఇట్లాగే ఏదైనా కండిషన్ దేశవ్యాప్తంగా వస్తే బాగుంటుందేమో. 2 ఏళ్లలో 2 లక్షలే. కాంగ్రెస్ హయాంలో కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంతంతే. అర్హులే కానీ కారు. ఇందిరమ్మ ఇంటి పథకంలో గందరగోళం అంట. స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కీలక పరిణామం. బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు నోటీసులు. కవిత పార్టీకి పీకే వ్యూహం. ప్రశాంత్ కిషోర్ గారు కవిత పార్టీకి వ్యూహం పొందుతారట. 2 కండ్ల బాబు ఒంటి కన్ను వ్యూహం అంటూ నమస్తే తెలంగాణ. చంద్రబాబు గారు 2 కళ్ళ తీరి ఇక్కడ ఈయన అంటే ఆయన అక్కడ తెలుగుదేశంకి తెలంగాణ ఆంధ్ర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వింటున్నాడు కదా అక్కడ. సో ఈ నేపథ్యంలో 2 కండ్ల బాబు ఒంటి కన్ను వ్యూహం అంటూ వీళ్ళు రాశారు. సైట్ విజిట్ సీఎం ఫిట్టింగ్. దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బామ్మర్దే. నైనితో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి. చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరపాలని హరీష్ రావు డిమాండ్.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. సో ఇంతవరకు ఈయన అక్కడికి వెళ్ళి దిక్కుమాల రాజకీయాలు మాట్లాడకుండా ఈ పని చేయడం బెటరే. అక్కడ చంద్రబాబు గారును లోకేష్ అసలు పని మానేసి జగన్ తిడటానికి వెళ్ళినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంది.